నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది ఒక పెద్ద తంతు. అది ఇంకా అసలు ప్రక్రియ ప్రారంభం కాదు. 2026 నాటికి అవ్వాలి. ఒకప్పుడు 2009లో జరిగింది. 2009 ఎలక్షన్స్కి ముందు జరిగింది. 2006-9 మధ్యలో అప్పుడు జరిగింది. ఆ టైంలోనే కొన్ని నియోజకవర్గాలు తగ్గడం, కొన్ని నియోజకవర్గాలు పెరగడం, కొన్ని జిల్లాల్లో ఇట్లా జరిగినాయి. ఈ దఫా అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే దానికంటే ముందు కులగణన సాగాలి. ఇప్పుడు జనగణనని కులగణనతో యాడ్ చేయాలన్నటువంటిది రాజకీయ స్టేట్మెంట్లే, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. కాబట్టి జనగణనే జరుగుతుంది. కులగణన ఆయా రాష్ట్రాల్లో చేసుకుంటే చేసుకోవచ్చు. ఈ జనగణనకి క్లియర్ చేశాక 26 నాటికి జనగణనకి సంబంధించిన డేటా వచ్చాక అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలకి తమ నియోజకవర్గం తమకు ఉంటుందా లేదా, తమ నియోజకవర్గాల్లో ఏది అవతలకి వెళ్తుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, చాలాసార్లు ప్రస్తావించాను. ఈ ఏడాది ఎవరు అధికారంలో ఉంటారో కేంద్రం కానీ రాష్ట్రంలో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన వాళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చు. 2009లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి దేశవ్యాప్తంగా వాళ్ళు నియోజకవర్గాల పునర్విభజన చేయడం ఉపయోగపడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి మళ్ళీ తిరిగి రావడానికి కూడా అట్లాగే ఉపయోగపడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలమైన నాయకులు ఉన్నటువంటి ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ రోజుల్లో ఎస్సీ నియోజకవర్గాల కిందకి మార్చేసి ఆయా నాయకుల్ని వీధులు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. లైక్ ఒకప్పుడు నందిగామలో దేవినేని రమణ కావచ్చు, పత్తిపాడులో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటిది రత్తయ్య గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అనేక మందిని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సిచ్యుయేషన్ చేసి అప్పుడు దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళదే. అది జగన్, చంద్రబాబు అన్నది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు స్టార్ట్ అయింది. ఆల్రెడీ బలమైనటువంటి వైసీపీ లీడర్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్ని అయితే ఎస్సీగా మార్చడం, లేదంటే కనుక నియోజకవర్గాన్ని విభజించడం, వీళ్ళకి ఓట్లు ఎక్కడ పడతాయో అది తీసేసి మిగతా అది పెట్టేటటువంటి కాన్సెప్ట్ అయితే సీరియస్గా జరగబోతోంది అన్నటువంటిది ఇప్పుడు ఆందోళన వాళ్ళల్లో రూపుదిద్దుకుంటోంది.